హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక యూనిక్ రెసిపీ ట్రై చేద్దాం. అదే బర్మీ స్టైల్ చిక్పీ టోఫు. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది అవుట్ సైడ్ క్రిస్పీగా, అలాగే ఇన్సైడ్ సాఫ్ట్గా ఉంటుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ వేగన్, అలాగే గుడ్ సోర్స్ ఆఫ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. ఎవరైనా వెజిటేరియన్ ఆర్ హెల్తీ ఫుడ్ లవర్స్కి ఇది ఒక ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కప్పు శనగలు తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకుందాం. నెక్స్ట్ డే మార్నింగ్ నానబెట్టుకున్న శనగలను నీట్గా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని శనగలు యాడ్ చేసుకోవాలి. అందులో 1.5 గ్లాసు వరకు వాటర్ని కూడా పోసుకోవాలి. ఇప్పుడు నీట్గా దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ 4 పచ్చిమిర్చి, అలాగే కొంచెం అల్లం యాడ్ చేసుకొని మళ్ళీ ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఈ టోఫుని ఓన్లీ శనగలతోనే కాదు, ఇంకా మనం ఎర్ర కందిపప్పు, అలాగే కందిపప్పు, అలాగే మన పెసరపప్పుతో కూడా ఈ టోఫుని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్ట్రెయినర్ని, అలాగే ఒక గిన్నెని తీసుకొని నీట్గా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రెయిన్ చేసిన తర్వాత ఉన్న పేస్ట్ని మళ్ళీ మిక్సీ జార్లో యాడ్ చేసి, అలాగే వాటర్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా ప్రాసెస్ అనేది రిపీట్ చేసుకోవాలి అంటిల్ మనకి మ్యాక్సిమం లిక్విడ్ వచ్చేంత వరకు. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులోకి మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ ఉందో అది అందులోకి యాడ్ చేసుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇన్ కేస్ కలపకపోతే అది ఉండలు కడుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది చాలా టైం టేకెన్ అనమాట. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆ రెసిపీని చేసుకుంటూ ఉండాలి. స్లోగా మన మిక్చర్ అనేది థిక్ కన్సిస్టెన్సీగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన మిక్చర్ అనేది స్మూత్గా, అలాగే థిక్గా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ బౌల్ ఆర్ ఏదైనా ఒక బౌల్ తీసుకొని మనం ఆ మిక్చర్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వదిలిపెట్టాలి. తర్వాత 3 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి నీట్గా అది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, చిక్పీ టోఫు అనేది రెడీ అయిపోయింది. Three hours later. టోఫు అనేది చాలా సాఫ్ట్గా ఉంది. నేనైతే దాన్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ టోఫుతో మనం ఒక మంచి రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్ని ఒక 5 మినిట్స్ అనేది ప్రీహీట్ చేసుకుందాం. ఈ ప్రీహీట్ చేసుకునే టైంలో మనం నీట్గా మన క్యూబ్స్ని కట్ చేసుకున్నాం కదా, వాటిని ఆయిల్ అండ్ కార్న్ఫ్లోర్తో నీట్గా కోట్ చేసుకుందాం. ఇన్ కేస్ మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోయినా బియ్యం పిండితో కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
మనం కార్న్‌ఫ్లోర్‌ని యాడ్ చేసుకోవడం వల్ల టోఫు అనేది మరింత క్రిస్పీగా వస్తుంది. ప్రీహీట్ చేసిన ఎయిర్ ఫ్రైయర్‌లో మనం ఆయిల్‌ని గ్రీస్ చేసుకొని మనం ఏదైతే కోట్ చేసుకున్న క్యూబ్స్ అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్‌ని 180 డిగ్రీస్‌లో 6 మినిట్స్ ఎయిర్ ఫ్రై చేసుకొని నెక్స్ట్ టోఫుని తిప్పుకొని మళ్ళీ 6 మినిట్స్ ఎయిర్ ఫ్రై చేసుకోవాలి. అలా ఒక 3 టైమ్స్ చేసుకున్నాక అంతే, మన క్రిస్పీ టోఫు అనేది రెడీ అయింది. ఇప్పుడు అందులోకి మనం సీజనింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరే ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు అందులో మనం ఆయిల్ అనేది పోసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్‌ని పక్కన పెట్టుకొని అదే ఆయిల్‌లో మనం వెల్లుల్లి ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్‌ని అలాగే వెల్లుల్లిని యాడ్ చేద్దాం. నెక్స్ట్ 2 స్పూన్ల సోయా సాస్ అలాగే 1 స్పూన్ వెనిగర్‌ని యాడ్ చేసుకుందాం. ఇన్ కేస్ మీ దగ్గర వెనిగర్ లేకపోతే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే చిటికెడు సాల్ట్ అలాగే మీ టేస్ట్‌కి సరిపడంత చిల్లీ ఫ్లేక్స్ కానీ కారంని కానీ యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఎయిర్ ఫ్రైయర్‌లో టోఫుని ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అందులో వేసుకోవాలి. లాస్ట్‌లో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు మరియు నువ్వులు యాడ్ చేసుకోవాలి. పైన కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకొని ఒక్కసారి టాస్ చేసుకున్నామంటే అంతే, పైన క్రిస్పీ అండ్ లోపల సాఫ్ట్‌గా సాస్ వల్ల స్పైసీ అండ్ క్రంచీ ఫ్లేవర్స్‌తో బాగుంటుంది. బట్ అయితే ఇది మాత్రం సోయా టోఫు లాగా అలాగే పన్నీర్‌లా మాత్రం ఉండదు. దీని టేస్ట్ అనేది మాత్రం కొంచెం డిఫరెంట్‌గానే ఉంటుంది. అయితే ఇది సరైన సీజనింగ్ చేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ట్రయల్స్ అండ్ టేస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.